నాది జూలదిన్నె పంచాయతీ బంగారుపాలు అలిచాల బంగారుపాలు అన్న అన్నా ఇక్కడ నా పేరు రంగయ్య మా మత్స్యకారు సంస్థన సుమారు మేము నాకు తెలిసినంత వరకు ఈ ఫిషింగ్ హార్బర్కి రాకముందు మేము పడ్డ కష్టాలు సముద్రంలో తెప్పలో పోయి 10 కిలోలు 20 కిలోలు తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముకోవటానికి అవకాశం లేకుండా మేమే తీసుకుపోయి పల్లెటూళ్ళు అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, అడగకపోతే 20, 30, 40 వచ్చేదన్న. ఇప్పుడు మనకి మన హార్బర్ జూలదిన్నె హార్బరు మీ దయ వల్ల ఇక్కడ కట్టిన దానికి ఎంతో సంతోషపడుతున్నామన్న. అయినా ఇక్కడ ఏదంటే మీ హయాంలోనే హార్బరు చాలా వరకు పూర్తయిందన్న. అయినా కొంత నిలబడిపోయింది, ఎందువల్ల నిలబడిందో మాకేం తెలియదు. కానీ హార్బర్ మటుకు కట్టిన తర్వాత మా మత్స్యకారులు ఇక్కడ వలస మా చెన్నై కానీ కర్ణాటక కానీ హార్బర్ కట్టక ముందు వెళ్ళేవాళ్ళన్న. ఇప్పుడు హార్బర్ కట్టిన తర్వాత మేము చాలామంది ఈ హార్బర్ వల్ల మేము ఇక్కడే బోట్లు తయారు చేసుకొని మేము ఇక్కడే జీవనం గడుస్తున్నాము. చాలామంది 70% ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారన్న. బాగానే ఉంది, సంతోషపడ్డాం. మా మత్స్యకారులకి జగనన్న అండగా ఉండి మాకు న్యాయం చేస్తున్నాడన్న నమ్మకంతో హార్బర్ కట్టి మన చేతిలో ఫిషింగ్ హార్బర్ మనం మా మత్స్యకారులకి ఇస్తే ఇప్పుడు అదేందో ప్రైవేట్ కంపెనీ అంటున్నా, నాకేమో పేరు కూడా తెలీదు. వాళ్ళందరికీ దోషిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను సంతోషపడుతున్నాను. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే హార్బర్ మా మత్స్యకారులు కట్టిన హార్బర్ మాకే కావాలి, మాకే కావాలి. అందులోనూ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్లోకి మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప నుంచి మనం మన హార్బర్లోకి కూడా మనం రాకూడదట. అదే అన్న, ఏంటంటే ఆ విషయాలన్నీ మాకు తెలియదు. మాకు కట్టిన హార్బర్ ఏ కంపెనీ ఉండకూడదు. అలాంటి కంపెనీ ఉంటే మేము హార్బర్లో పోయి ఏడ చేయడానికి అవకాశం ఉండదన్న. ఆ కంపెనీలు తీసేసి మా హార్బర్ మా మత్స్యకారులకి మీ తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి చెప్పి అది ఆపి మీ తరపున మా మత్స్యకారులకి మా హార్బర్ మాకే ఉండేలాగా చెయ్యన్న. ఇదే నాకు కావాల్సిందన్న. ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది, అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా